అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి బీజేపీ, జనసేన మరియు టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సురేంద్రబాబు గారు బరిలో ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, దాదాపుగా మీరు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ పెట్టి ఎంతో మంది వేలాది మందికి ఉపాధి కల్పించారు. తర్వాత రాజకీయ రంగంలో వచ్చారు, ఇప్పుడు ఎమ్మెల్యే కాబోతున్నారు. యువత మీద ఎటువంటి దృష్టి పెడతారు, ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక మా కంపెనీ. ఆ కంపెనీలో మేము ఎప్పుడు కూడా యూత్కే ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకంటే యూత్ ఎలా కష్టపడతారంటే వాళ్ళకున్న టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ రీచ్ కావడానికే ట్రై చేస్తారు. కాబట్టి ఎవరైతే ముందు జాయిన్ అయ్యారో వాళ్ళ సీనియర్స్గా వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి యూత్ని వాళ్ళని ప్రమోట్ చేసుకుంటాం. ఆ ప్రమోషన్లో భాగంగానే వాళ్ళు ఆ డెవలప్మెంట్ ఈరోజు మా కంపెనీ ఈ స్టేజ్కి ఈ గ్రోత్కి ఉందంటే కారణం యూతే. ఆ యువతకి ఇచ్చే టార్గెట్స్ ఇన్ టైంలో మేము కంప్లీట్ చేసే ప్రాజెక్ట్ కూడా అన్నీ సక్సెస్ఫుల్గా కావడం. అందులో భాగంగానే నేను ఇప్పుడు ఆ కంపెనీలో రాజీనామా చేసి నేను ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా, ప్రజలకి సేవ చేయాలనే సంకల్పంతోనే వచ్చాము. ఎప్పుడైతే మా కంపెనీ 26 సంవత్సరాలు నడిపాము, రాజకీయం చేయడం కూడా పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే మనం ప్రజాక్షేత్రంలో ఉండి రాజకీయం చేయడం చాలా సులభం. చట్టసభలు లేకపోయి నీతి నిజాయితీగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు, బాగా గెలిపిస్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనకి 114 చెరువులకి బీటీపీకి నీళ్లు తీసుకురావడం అనేది చాలా అత్యవసరమైన అవసరం. ఇక్కడ చాలామంది కళ్ళలో నీళ్లు పెట్టి ఏడ్చి, నాయనా మాకు ఏమొద్దు, మాకు ఆ చెరువులకు నీళ్ళు ఇవ్వగలిగితే చాలు, ఆ ప్రకారంగా మేము బాగుపడతాం, మా జీవితాలు బాగుపడతాయి, మేము సేద్యాలు చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ 185% మంది ప్రజలు సేద్యం మీద ఆధారపడిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అత్యవసరమైనది సేద్యం నీళ్లు. కాబట్టి అలాగే రైతులకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో పనిముట్లు ఏవి కూడా, అయితే డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే తుంపరి సేద్యం కావచ్చు, ఇలాంటివి గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఏవి కూడా సబ్సిడీ రూపంలో ఏవి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ముందు ఉన్నప్పుడు అన్నీ కూడా ఇచ్చేవాడు. మరి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు, ముఖ్యమంత్రిగా ఆయన రాబోతున్నారు. కాబట్టి అన్నీ కూడా రైతులకు ఇప్పించి ఏర్పాటు చేస్తా. ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ బాగుంటారని ఆశిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైతే మన నాయకుడు బాగుంటాడో ప్రజలకు కూడా అవకాశం ఉంటుంది బాగుండడానికి. కాబట్టి ఇదంతా సకాలంలో పూర్తి చేస్తాను. భైరవంతిపు ప్రాజెక్టు రైతులకు మేలు జరిగే ఏర్పాటు చేస్తారు. అలాగే యువత గురించి అడిగారు మీరు. యువత చాలామంది ఉన్నారు ఇక్కడ. 18 ఏళ్ళు దాటిన యువత, 20-30 ఏళ్ళ దాకా ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 20% యువత ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి లేదు. ఇక్కడ ఏమాత్రం ఉపాధి లేదు. చాలామంది వలసలు వెళ్ళారు. బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనంతపురం కావచ్చు, రకరకాల ప్రాంతాలకు వెళ్ళారు. ఇక్కడ కూడా కొన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కొన్ని పరిశ్రమలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఆ పరిశ్రమలు ఏవి వస్తాయి ఏంటి అనేది ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి మౌలిక సదుపాయాలైన రోడ్లు కావాలి, అలాగే నీళ్లు కావాలి. మరి ఇండస్ట్రీస్ ఏవి తెస్తే వాతావరణం కూడా మనకు సరిపోవాలి. ఆల్రెడీ మనకి ఏపీఐసిసికి చెందిన ల్యాండ్ కూడా చాలా వరకు 1000 ఎకరాల వరకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా అభివృద్ధి చేసి దాంట్లో కూడా ఇండస్ట్రీస్ తేవడానికి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మన రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ రాయదుర్గంలో ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ కూడా ఇదే ప్రాంతంలో లేబర్ అందరూ బాగా దొరుకుతారు. కాబట్టి వాళ్ళకు పరిశ్రమ పెట్టిస్తే యువతకు కూడా ఉపాధి దొరుకుతుందని ఆశిస్తున్నాం. అలాగే ఇప్పుడు చాలామంది అమ్మాయిలకు ఏమవుతుందంటే వాళ్ళు డిగ్రీ వరకు చదువుకోయిన తర్వాత వాళ్ళకి అవకాశాలు లేక వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్లి చేసి, మంచి ఇంటెలిజెన్స్ ఉన్నారు వాళ్ళ అమ్మాయిల్లో కూడా, పెళ్లి చేసి వాళ్ళని అక్కడికి ఆపేయడం జరుగుతుంది. అలా కాకుండా రాబోయే కాలంలో ఒక మంచి నర్సింగ్ స్కూల్ కళ్యాణదుర్గం ప్రాంతంలో తీసుకొచ్చి ఆ నర్సింగ్ స్కూల్ ద్వారా వాళ్ళకి అన్ని రకమైన కోచింగ్స్ ఇచ్చి వాళ్ళకి దేశ విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా, ఎందుకంటే ఎప్పుడైతే నర్సింగ్కి బాగా డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడైనా కానీ సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ తండ్రులు కూడా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాం. అలాగే మనం ఏదైతే ఉన్నాయో మన మండల హెడ్ క్వార్టర్ నుంచి పోవాల్సిన రోడ్లు పూర్తి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. అసలు మట్టి రోడ్లు కూడా గుంతలుగా ఉండిపోయినాయి. చాలా రోడ్లు మొత్తం సంబంధించిన 4-5 మండలాల్లో కూడా బాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కాబట్టి అవన్నీ కూడా రాబోయే 2.5-3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తా. అన్నీ కూడా ప్రయత్నం చేసి కంప్లీట్ చేస్తా. తాగునీరు లేదు, ప్రతి ఏ ఒక్క కాలనీకి వెళ్ళినా మాకు తాగునీరు లేదు, మాకు ఇంటికి కుళాయి లేవు, నీళ్ళు 4 రోజులు అయింది, 5 రోజులు అయింది, బోర్లలో నీళ్ళు ఎండిపోతాయని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా శాశ్వత పరిష్కారం కృషి చేసి రాబోయే 4-5 సంవత్సరాల్లో కూడా అవి కూడా అన్నీ పూర్తి చేసి ప్రజలు మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఒకప్పుడు టీడీపీలో ఉన్న అసమ్మతి నేత ఉమామహేశ్వర నాయుడు వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హనుమంతరాయ్ చౌదరి వచ్చి స్తబ్దుగా ఉన్నారు. ఇంకా కొంతమంది అసమ్మతి నేతలు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని ఎలా ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు? తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అప్పుడే తెలుగుదేశం వైపు వచ్చింది. అందరూ కూడా పనిచేస్తున్నారు. 96% మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తెలుగుదేశం కోసం కృషి చేస్తున్నారు. ఒక 4% కూడా ఇంకా తక్కువగానే ఉంటుంది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరలో పార్టీలోకి వచ్చి పనిచేస్తారనుకుంటున్నా. పోయిన వాళ్ళ గురించి మనం అనవసరమైన చర్చ అవసరం లేదు. ఎందుకంటే మన టైం వాళ్ళ కోసం వృధా చేసుకోవడం కూడా నాకు నచ్చదు. వాళ్ళని అంతతో వదిలేద్దాం. మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలో ఉన్నారో వాళ్ళు పార్టీలో వచ్చి పని చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. తర్వాత వచ్చేసి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ, తర్వాత సూపర్ 6 కార్యక్రమాలు ఇవి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? మన నాయకులు ఎవరైతే క్లస్టర్స్ రూపంలో ఉన్నారో, ఎవరైతే బిఎల్ఎల్ రూపంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నీ కష్టపడుతున్నారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ, మరి అలాగే సూపర్ 6 పథకాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మేము కూడా వెళ్ళి అవన్నీ కూడా చెప్తున్నాం. సూపర్ 6 పథకాల గురించి ఇవన్నీ మనకు ఉంటాయి, ఈ రకంగా ఉంటాయని అందుకు కూడా ప్రజలకు అర్థమైంది. ముందు ఉన్న వాతావరణానికి ఇప్పుడు వాతావరణానికి చాలా మార్పు ఉంది. ప్రతి ఒక్కరు తెలుగుదేశం వైపే చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ఎప్పుడు జూన్ 4వ తారీఖు వస్తుందని ఎదురు చూసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మే 13వ తారీఖు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని, అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తారని, అంబికా లక్ష్మీనారాయణ కూడా ఎంపీగా ఆయన కూడా గెలిపించి పార్లమెంట్కి పంపుతారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. న్యూస్ 360 తరపున మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఇది మీరు చెప్తున్నారు, ఏదైతే కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో తప్పనిసరిగా అది పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ పెట్టి ఎంతోమంది వేలాది మందికి ఉపాధి కల్పించారు. సురేంద్రబాబు అంటేనే ఒక ఉపాధికి ఐకాన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా టీడీపీ తరపున పార్టీ టికెట్ ఏదైతే చంద్రబాబు నాయుడు నమ్మి ఇచ్చారో దాని ప్రకారంగానే ముందుకెళ్తాం. తప్పనిసరిగా పథకాలన్నీ ప్రజలకు అందేలాగా చేస్తాం అన్నట్టు ధీమా అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అనంతపురం జిల్లా.